హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఈరోజు అయితే మా ఆయన పొద్దున్నే ఇంకా తెల్లవారుజామున వెళ్ళి మా తమ్ముడనో మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా శుభ్రంగా కోసేసి నేను కడిగి ఇంకా కర్రీ అయితే చేయబోతున్నా. కల్లుప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్న తర్వాత వెజిటేబుల్ మొత్తం కట్ చేసేసుకున్నా. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా నూరేసి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లల కోసం అయితే ఇంకా జొన్న దోశలు అయితే పోస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి మాకు అందరికీ. ఇంకా అది టిఫిన్ లెక్కన తర్వాత కర్రీ చేసిన తర్వాత పులావ్ కూడా చేసేసి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి తినవచ్చు. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, ఉల్లిపాయ వేసుకోవాలి. ఓ పక్క అయితే ఇంకా దోశ కూడా అయింది, అది కూడా పక్కకు తీసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసుకొని బాగా టమాటాలు అనేది మగ్గేంత వరకు ఉడకనిచ్చేసుకోవాలి. ఆ విధంగా ఉడకనిచ్చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకున్నదే. ఇంకా ఎప్పుడు చికెను మటను ఇంకా అన్నీ ఇది మీకు అలా అనుకుంటారా? ఇంకా ఆదివారం వస్తే మాత్రం మొక్కలేదు ముద్ద దిగదు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికైతే. ఇంకా అదొక స్పెషల్ అనమాట. సండే వస్తే ఇంకా విధంగా టమాటాలు మొత్తం అయితే బాగా మగ్గాయి కదా, అల్లం వెల్లుల్లి అదేవిధంగా పచ్చిమిర్చి రెండు కలిపి నూరేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనిచ్చేసుకోవాలి. ఆ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టేసిన మటను కారం పసుపు కల్లుప్పు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు. కొంచెం ఈరోజు మరీ షేర్వా కాకుండా గ్రేవీగా చేస్తూ ఉన్నా. కల్లుప్పు పసుపు కారం వేసేసుకొని ఒకసారిగా 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసుకోవాలి. లేకపోతే కారం స్మెల్ వచ్చిద్ది. ఆయిల్లో ఫ్రై అయితే కారం అనేది స్మెల్ రాకుండా ఉండిద్ది. ఒక విధంగా చేసేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టేసుకున్న ఇంకా మటన్ ఉంది కదా, ఇంకా మటన్ వేసేసుకొని ఒకసారిగా కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు. పులావ్ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నా. ఆ విధంగా కర్రీ చూస్తుంటేనే అసలు నూరూరిపోతుంది. కారం కూడా మరీ రెడ్ కలర్లో ఉంది, బాగా ఇంకా స్పైసీగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 స్పూన్లు వేసాను. లాస్ట్ ఫైనల్గా ఇంకా మనకి కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆ విధంగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. కాసేపు అట్లా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకా జొన్న దోశలు అయితే పోసాను కదా, ఇంకా అవైతే పిల్లలకి బావకి పెట్టేస్తాను. వాళ్ళు తింటా ఉన్నారు. ఈలోపు అయితే నేను పులావ్ కూడా చేస్తూ ఉన్నా. పులావ్ కావాల్సిన వెజిటేబుల్ పులావ్ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నా. ఇవేనండి, నేను పెద్దగా ఏం వాడను పులావ్లోకి. ఇంకా నార్మల్గానే ఇంక ఈ విధంగా చేస్తూ ఉంటాను. మరి పులావ్ దినుసులు లేకపోతే ఇంక పులావ్ పేరే ఉందని చెప్పేసి ఇంకా అవి కూడా వేసేసి ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది వేరికి కొంచెం కలర్ కోసం నేను కారం పసుపు ఇంకా అవి కూడా వేసేదాన్ని. ఇంకా మరి అంత కలర్ ఎందుకులే అని చెప్పి వైట్ కలర్లోనే ఉంటే బాగుండుద్ది బగారా రైస్ లాగా అని చెప్పేసి ఇవన్నీ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి ఇంకా ఎసురు పోసేసి బియ్యం వస్తూ ఉంటాను. ఈ విధంగా అనమాట నేను చేసే పులావ్ అయితే. ఇంకా ఎప్పుడు పులావ్ ఎక్కువగా తినకూడదు ఆయిల్ ఫుడ్ అనుకుంటారు తెలియని వాళ్ళు. నేను చేసేది ఇంకా ఆయిల్ తక్కువతో ఇంక ఈ విధంగా మసాలా తక్కువతోనే చేస్తూ ఉంటా. మొత్తం అయితే ఏగే కదా. ఇంకా పుదీనా కూడా మా అత్త వాళ్ళ చెట్టుది కోసుకొచ్చాడు మా తమ్ముడు కోసుకురమ్మంటే. చాలా ఫ్రెష్గా బాగుంది. ఇంక ఇప్పుడే చెట్టుది కోసుకొచ్చాడు. పుదీనా కొంచెం ఎక్కువగానే వేస్తా ఫ్లేవర్ కోసం, చాలా బాగుండిద్ది అని చెప్పేసి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారిగా బాగా కలిదిప్పేసుకోవాలి. అవి బాగా కలిదిప్పేసిన తర్వాత బియ్యం అయితే నానబెట్టేసాను కదా, అవి 3 సార్లు కడిగి ఇంకా ఒక 5 నిమిషాలు ఇంకా అట్లా నానబెట్టేసా. నానబెడితే రైస్ క్వాంటిటీ బాగుండిద్ది అని చెప్పేసి ఇంక ఈ బియ్యమే అనమాట. బాస్మతి రైస్ లాగా వస్తూ ఉన్నాయి కొంచెం పొడుగ్గా బాగా. పోయిన వారం చేస్తే ఇంకా సేమ్ మా తమ్ముడను మా ఆయన అయితే ఇంకా బాస్మతి బియ్యం కలిపినట్టే ఉన్నాయి అక్క అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా పులావ్ అయితే చేస్తూ ఉన్నా. బియ్యం మొత్తం వేసేసాను కదా, ఆ విధంగా కలిపేసుకొని కొంచెం విన్నారు కదండి. మా ఆయన ఏమంటున్నాడు, ఎందుకు పాఠం అప్పు చెప్పినట్టుగా చెప్తున్నావు అంటా ఉన్నాడు. అది నిజంగా పాఠం అప్పు చెప్తున్నానా లేకపోతే నేను జరిగేది చెప్తున్నానో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంత బోరింగ్గా ఉందేమో ఏమనుకోమాకండి. ఆ విధంగా మొత్తం కలిపేసుకున్నాం. కల్లుప్పు కూడా వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని రైస్ ఉడికేంతవరకు ఉడకనిచ్చుకుందాం. ఓకేనా. మా ఆయనకే బోరు కొట్టింది, మళ్ళీ మీరేం కామెంట్లు పెడతారో ఏమోనండి. రైస్ అయితే ఉడికిన తర్వాత భోజనం చేసి మేమైతే చర్చికి వెళ్తాం. సరేనా.
చేసాడు. సూపర్ ఉంది అది. బాగుంది కదా రైస్ క్వాంటిటీ. రొట్టెలు అంటే చల్లారితేనేమో యావరేజ్ ఉంది, వేడిగా మాత్రం కెన్నైనా తినాలనిపిస్తుంది. టేస్ట్ ఉందన్నమాట. పలావ్ ఎట్టుంది? పలావ్ ఇప్పుడే వేసుకొచ్చింది. పలావ్ చెప్పే పని లేదు, ఎప్పుడు చేసే పలావ్. సరే మరి తిని కానివ్వండి, పిల్లలకి స్నానాలు చేసి ప్రార్థనకి వెళ్దాం. ఓకేనా? పలావ్ కూడా మసాలా తక్కువ, మసాలా తక్కువ అసలు వేసేది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు, ఇంకా ఇలా ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ చేసుకున్నాలే అచ్చం వాటితో అని చెప్పి చేయలే. సరే బావా. ఓకేనండి, బావ మటన్ తీసుకురావడం, కర్రీ చేయడం ఇంకా అంతా అయిపోయింది. చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాము బావ, నేను, పిల్లలు అందరం కలిసి. త్వరగా అయితే చర్చికి వెళ్ళాలి. ఇంకా వెళ్ళొచ్చిన కాడ నుంచి నేను భోజనం చేయాలి. ఇంక అందరూ తినేసారు. ఓకేనా? త్వరగా వచ్చాము. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. భోజనం చేసుకుని ఇంక అంత వెళ్ళాను. ఇంక ఇప్పుడైతే భోజనం అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా వేడివేడి రైస్, పులావ్ అయితే వేడివేడిగా పులావ్, ఇంకా మటన్ కర్రీ, అదేవిధంగా సబ్జాలు నానబెట్టేసి ఇంకా లస్సీ అయితే చేసేసి వేడివేడిగా తినవచ్చు. కూల్గా అయితే తాగొచ్చు. మా చిన్నవి కదా, పంచదార బదులు బెల్లం వేస్తూ ఉన్నాను, పిల్లలు తాగుతూ ఉన్నారని.